బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి విచారణ జరిపి వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు నిందితుడు కుక్కల విద్యాసాగర్ను తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన కేసులో విద్యాసాగర్ A1గా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న తన స్థలానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణలతో నటి జత్వానీపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు ఏపీకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి వేధించినట్లు జత్వానీ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి విచారణ జరిపి వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు నిందితుడు కుక్కల విద్యాసాగర్ను తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో విద్యాసాగర్ A1గా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన స్థలానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణలతో నటి జత్వానీపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు ఏపీకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి వేధించినట్లు జత్వానీ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.